పెట్రోల్ ఛార్జీల బాధుడిపై ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇందులో భాగంగా నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి విచ్చేశారు. ఇద్దరూ కలిసి చెరొక రిక్షా తొక్కి ప్రభుత్వ వైఖరిపై వ్యతిరేకత తెలియజేశారు. ఈ సందర్భంగా జై జగన్ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. బారకా సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ నిరసన కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా గ్రీవెన్స్లో ఉన్నతాధికారులను కలిసి వైసీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి కూటమి సర్కారుపై మండిపడ్డారు. పొదుపు చర్యలు పాటించాలని ప్రజలకు చెప్పిన సీఎం చంద్రబాబు ఫ్లైట్లెక్కి టూర్లు తిరుగుతున్నారని తప్పుబట్టారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుకు ఒక అలవాటు ఉంది, ఏదైనా తనకు వర్తించదు. ఈరోజు ఏం చెప్తున్నాడు, 3 బిడ్డల కంటే 30,000 ఇస్తాను, 4 కంటే 40,000 కంటే నువ్వు కాను, లేకపోతే నీ కొడుకుని కాను, మనం నీకొకడు నీ కొడుకు ఒకడా, మిగతా వాళ్ళకి మాత్రం పేదోడికి 3 బిడ్డ పుడితే 30,000, 4 బిడ్డ పుడితే 40,000 అంటావా? కాబట్టి నీకు మాత్రం వర్తించదు అది. అదేవిధంగా పొదుపు మాత్రం కాదు అందరికీ చెప్తున్నాడు, కానీ ఆయన మాత్రం 3 ప్రత్యేక విమానాలు తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతున్నాడు, ఉప ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు, కొడుకు తిరుగుతున్నాడు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతుంది. ఒక్కసారి రవాణా ఛార్జీలు పెరిగాయంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దానివల్ల ఈరోజు అదనంగా నిత్యావసర సరుకులు కూడా ధరలు పెరిగేటువంటి కూరగాయల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా ఈరోజు రవాణా ద్వారా వచ్చేటువంటి ప్రతి వస్తువు మీద భారం పడేటువంటి పరిస్థితుంది. అది నేరుగా ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఈరోజు మీరు గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నియంత్రిస్తాం, తగ్గిస్తామని చెప్పారో దానికి కట్టుబడి ఈరోజు రేటు పెరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఒక్క పిలుపుతో వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, నన్ను ఆహ్వానించినటువంటి శాసన మండలి సభ్యులు నా సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పెట్రోల్ బాధుడు వలన మిగతా రంగాలు ప్రభావితమవుతాయని అన్నారు. పెంచిన ధరలు తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ 2 సంవత్సరాలలో సామాన్యులకి చుక్కల కనపడేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తూ ఉంది. మొట్టమొదటిగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని తగ్గిస్తాను అన్నాడు. తగ్గించకపోగా ట్రూప్ ఛార్జెస్ పేరిట బాధుడే బాధుడు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు భరించలేనంత స్థాయికి వెళ్ళినాయి. అలానే పెట్రోల్ డీజిల్ ధరలకు వచ్చేటప్పటికి ప్రత్యేకంగా అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ప్రతి దగ్గర కూడా చెప్పింది ఏంటంటే, మేము వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పారు. ఈరోజు తగ్గించకపోగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా డీజిల్ కూడా 100 రూపాయలు దాటింది. పెట్రోల్ అయితే ఇంచుమించుగా 120 రూపాయలు దాకా చేరింది. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈ విధంగా నిత్యావసర ధరలు కానీ, అలానే గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంచడం, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం, అసలు వస్తువే లేదు, మీరు ఎంతకైనా కొనాల్సిందే అనేటువంటి పరిస్థితి అక్కడ గ్యాస్ విషయంలో కానీ, పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం సామాన్యులను ఎంత మోసం చేస్తూ ఉందన్నది అందరికి కూడా అర్థమవుతా ఉంది.